రుద్రగాలకు స్వాగతం. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను దట్టంగా పొగమంచు కమ్మేసింది. మధ్య మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్కు తక్కువగా నమోదవుతున్నాయి. రాజస్థాన్లోని గంగానగర్లో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. రానున్న 24 గంటల్లో వాయువ్య భారత రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పడిపోయే అవకాశాలున్నాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాష్ట్రం మీదుగా చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రాగల 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వరంగల్లో ఉదయం ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి అదే వాతావరణం కొనసాగొచ్చు. కరీంనగర్లో ఉదయం ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి వాతావరణంలో మార్పు ఉండదు. ఖమ్మంలో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 17 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 18, నిజామాబాద్ 17, ఆదిలాబాద్ 17, రామగుండం 20, భద్రాచలంలో 19 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు తగ్గాయి. రాగల 24 గంటల్లో కూడా రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో ఉదయ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా అదే వాతావరణం కొనసాగే అవకాశాలున్నాయి. విజయవాడలో ఉదయం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కర్నూలులో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుపతిలో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో మార్పు ఉండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆరోగ్యవరంలో 13 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 17, కర్నూలు 19, కాకినాడ 19, బాపట్ల 17, ఒంగోలు 21, నెల్లూరులో 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది.